ఒక నిమిషం జిహెచ్ఎంసీ రిజల్ట్ ఒకసారి క్విక్ రిజల్ట్ చూపిస్తాను. ఓవరాల్గా జిహెచ్ఎంసీ 2020కి సంబంధించి ఇది జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన మ్యాప్. ఇది మ్యాప్లో చూస్తే కనుక ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన వెస్ట్రన్ పోర్షన్ అంతా, వెస్ట్ ఏరియా అంతా కంప్లీట్గా పింక్ మయం, అంటే పింక్ మయం అయిపోయింది. అక్కడ టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కింది భాగంలో అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎంఐఎం తన పాత్ర పోషించింది. ఇక భారతీయ జనతా పార్టీ హైదరాబాదులో తన వేళ్ళు పాతుకుపోయేలాగా హైదరాబాద్ నలుమూలల భారతీయ జనతా పార్టీ పాగా వేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. సాఫ్రాన్ కలర్ అంతా భారతీయ జనతా పార్టీ గెలుపొందిన డివిజన్లకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఎల్బీ నగర్ జోన్, మొత్తం హైదరాబాద్ 6 జోన్లు ఉంటాయి. 6 జోన్లో ఎల్బీ నగర్ జోన్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఇక్కడ డివిజన్లో కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్బీ నగర్ డివిజన్ చూస్తే కాప్రా దగ్గర నుంచి ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్పేట ఈ డివిజన్లన్నింటిలో భారతీయ జనతా పార్టీ అత్యధిక డివిజన్లో కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ కనుక చూస్తే హయత్ నగర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 7,139 ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎల్బీ నగర్ జోన్లో ఉన్న చిలుకా నగర్లో చూస్తే కనుక ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఇదే డివిజన్లో ఉన్న వనస్థలిపురంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది. అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో, ప్రధానంగా హైదరాబాద్ అవుట్స్కట్స్ ఎల్బీ నగర్ జోన్లో తెలంగాణ ప్రాంతం నుంచి రకరకాల జిల్లాలు హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ ఉపాధి వ్యాపార అవకాశాల కోసం ఎక్కువగా ఎల్బీ నగర్ ప్రాంతంలో అనే వనస్థలపురం కావచ్చు, వీటిలో అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుంచి వస్తారు. ఈవెన్ ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చినప్పటికీ అత్యధిక డామినేషన్ మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా వరంగల్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువ ఎల్బీ నగర్ జోన్లో ఇక్కడ ఉంటారు. ఎల్బీ నగర్ జోన్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం, ఉపాధి అవకాశాల కోసం నివాసం ఉన్న వాళ్ళంతా అత్యధికంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా ఈ జోన్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ నాగోల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడే 2016లో చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే తరహాలో నాగోల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే చూసాము. తర్వాత ఇక్కడ కూడా హయత్ నగర్లో 2016లో ఎవరు గెలుపొందారు? 2016లో టీఆర్ఎస్ దాదాపు 2,773 ఓట్లతో గెలుపొందింది. కానీ ప్రస్తుతం వస్తే ఇక్కడ ఇదే హయత్ నగర్లో 7,000 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ ఉన్న మిగతా డివిజన్లు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ హబ్సిగూడలో ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ వలస వచ్చి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ వలస వస్తారు. హయత్ నగర్లో కూడా చాలామంది స్టే చేస్తారు. ప్రధానంగా వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఇక్కడ చాలామంది నివాసం ఉంటారు. వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని మనం అర్థం చేసుకోవచ్చు. హబ్సిగూడలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దాదాపు 1,400 ఓట్లకు పైగా గెలుపొందారు. 2016లో కనుక చూస్తే 2016లో ఇక్కడ టీఆర్ఎస్ 7,000 ఓట్ల మెజార్టీతో 2016లో గెలుపొందారు. దాదాపు 7,000 నుంచి ఇప్పుడు 1,400 ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందారంటే కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ వైపు ఇక్కడ షిఫ్టింగ్ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ హబ్సిగూడ, దీంతో పాటుగా నాగోల్ చూద్దాం. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 2016లో ఇక్కడ 6,000 ఓట్లతో టీఆర్ఎస్ గెలిచింది. కంప్లీట్గా ఈ డివిజన్ కూడా టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీకి గెలుపొందిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే 7,000 నుంచి -7,000 అవటంతో పాటు 3,000 ఓట్లు, అంటే కంప్లీట్ టర్న్ అరౌండ్ అయినట్టుగా మనం ఈ నియోజకవర్గాన్ని చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చైతన్యపురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ దాదాపు 4,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో 2016లో కనుక చూస్తే టీఆర్ఎస్ ఇక్కడ 4,000 ఓట్లతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. 4,000 ఓట్లతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు 2020కి వచ్చేసరికి 4,000 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ డివిజన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇంకొక డివిజన్ కూడా చూద్దాం. ఆర్కేపురంలో ఇక్కడ
బీజేపీ 2000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు అదే 2016లో చూస్తే అప్పుడు కూడా బీజేపీ ఖాతాలోనే ఇదే సీటు కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా సరూర్ నగర్ నియోజకవర్గం ఇప్పుడు 2526 ఓట్లతో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. 2016లో ఇక్కడ టీఆర్ఎస్ 6000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 6000 ఓట్ల నుంచి ఇప్పుడు 2000 ఓట్లకు పైగా 2500 ఓట్లకు పైగా ఇక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. క్రాంతి గారు, ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఎల్బీ నగర్ జోన్లో ఎందుకు టీఆర్ఎస్ చాలా బలహీనపడిన పరిస్థితి కనిపిస్తుంది? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది? మీ అంచనా ఏంటి? ఎందుకు జరిగిందంటారు? ఇక్కడ బహుశా క్యాండిడేట్ల సమస్య ఉండి ఉంటుంది, వ్యక్తిగతంగా క్యాండిడేట్ మీద వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో ఉన్నది అట్లా. ఎందుకంటే అక్కడ కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు అక్కడ ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది కొన్ని విమర్శలు ఉన్నాయి. దానివల్ల కొంచెం వ్యతిరేకత వచ్చి తప్పించి అది పెద్ద, ఎందుకంటే మీరు ఒకసారి చూసారు రజనీ గారు, ఎల్బీ నగర్ ఏరియా కానీ బిఎన్ రెడ్డి నగర్ ఏరియా కానీ మీరు చాలా మార్పు కనపడుతుంది. అప్పటికి ఇప్పటికీ దాదాపు గతంలో ఉన్నదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి ఏరియా స్వరూపం మారిపోయింది. అక్కడ నీకు అండర్ పాస్లు రావడం, అట్లాగే ఫ్లైఓవర్ పోవడం, ట్రాఫిక్ ఫ్రీ జోన్ అయిపోయింది. అట్లాగే అక్కడ ఉన్న ఏదైతే మిగతా ఇంతవరకు శాంతి భద్రతల సమస్యలు ఉండేవి, దొంగతనాలు జరగడం కానీ ఇట్లాంటి సమస్యలు ఉండేవి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తగ్గిపోయినాయి. కానీ అక్కడ ఉన్న వ్యక్తిగత, బహుశా నేను అనుకునేది అక్కడ వ్యక్తుల మూలంగా కొంచెం వ్యక్తులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కానీ మా మంత్రి గారు కూడా చాలా సందర్భాలు వాళ్ళను వారం చేసినారు. ఆ విషయం కూడా మీరు వినుంటారు. ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని ఉంటారు. అట్లాంటి లోటుపాటు తప్పించి మిగతా వాళ్ళు పెద్ద అపరాండ్ అయ్యి వాళ్ళ అభివృద్ధిని మేము చేస్తామని కాకపోవచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదో ముంపు ప్రాంతం అన్నారు కదా, 25,000 ఇస్తామని చెప్పిన బీజేపీ చెప్పిన తర్వాత బహుశా ఆ మాటను ప్రజలు నమ్మి ఉంటారు. 25,000 ఇస్తామన్నది దాని మూలంగా వాళ్ళకి ఎక్కువ ఓటు పడిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు క్రాంతి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్లో ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఎందుకంటే మీరు అక్కడ కొంత లోతుగా కనుక మీరు మీ TV9 స్టాఫర్స్ను, స్ట్రింగర్స్ను కొంత ఎంక్వైరీ చేయండి. ఎప్పుడైతే సుధీర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయనను కూడా ఏ రకంగానైతే కొనుక్కొని ఆయన తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడ కనీసం ప్రతిపక్షం ఉండకుండా కేవలం అధికార పక్షమే ఒక ఆధిపత్యం చెలాయించినట్టు ఒక తీరేదైతే వ్యవహరించినరో, ఎల్బీ నగర్ కొంత అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండేటువంటి ఒక ప్రాంతం. అది బాగా చదువుకున్న వాళ్ళు, కొంత చైతన్యవంతులు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడైతే రాజకీయ వ్యాపారం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిందో దానికి కర్ర కాల్చి వాళ్ళు వాత పెట్టిండ్రు. మీరు అంటుండొచ్చు మీకైతే బెనిఫిట్ జరగలేదు, మాకు జరగలే బెనిఫిట్. బట్ టీఆర్ఎస్ పార్టీ కోల్పోవడానికి ప్రధాన కారణం అక్కడ సుధీర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, ఏళ్ల కొద్ది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తిని ఆయన తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని మొత్తం ఒక ఆధిపత్య అహంకారం అక్కడైతే చూపెట్టినరో, ఒక వాతావరణం రాజకీయ వ్యాపారాన్ని చూపెట్టినరో, దానికి ప్రజలు ఇచ్చినట్టు ఒక ఫలితం ఇది, సమాధానం ఇది. అదే క్రైటీరియా అయితే ఉప్పల్లో బేది సుభాష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి భార్య ఓడిపోయింది, మరి దానికి కూడా ఎట్లా కారణం అంటారు? సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న జెలసీ. ఇవన్నీ మీరేమనుకుంటున్నారు? ఎల్బీ నగర్ జోన్ లో ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి? రజనీ గారు, ఉప్పల్ అంటే అప్సిగూడ, రామంతపూర్ రెండు కూడా బీజేపీ గెలిచింది. ఈ రెండు కూడా ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ఉంటుంది, మా ఇంటి చుట్టూ కూడా ఉంటుంది. ఈ రెండు బీజేపీనే గెలిచింది. స్వయంగా సుభాష్ రెడ్డి భార్యనే ప్రజలు ఓళ్ళగొట్టారు. ఇక్కడ ముంపు జరిగినప్పుడు ఎమ్మెల్యే చూడటానికి రాలేదని, పరామర్శకు రాలేదని చెప్పని, ఆత్మహత్య చేసుకుంటామని చెప్పని ఛానళ్లలో ప్రకటించినటువంటి విషయాలన్నీ కూడా కనబడ్డాయి. ఒకటి. తర్వాత రెండోది, అక్కడ ఎల్బీ నగర్ జోన్కి సంబంధించిన విషయంలో సుధీర్ రెడ్డి ఒక పార్ట్ అయితే ఇంకో 2 డివిజన్లకి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంకొక పార్టు. ఇవన్నీ కూడా గతంలో మలక్పేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే, గడ్డెన్నారం ఎల్బీ నగర్ బీజేపీ చైర్మన్గా ఉండే. ఈరోజు ప్రజలు ఏం ఆలోచించారు? ఒకవైపున మనం ప్రతిపక్షం కావాలని సుధీర్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్కి పోయిండు, ప్రతిపక్షం కావాలని చెప్పని సబితను గెలిపిస్తే టీఆర్ఎస్కి పోయింది. కాబట్టి అక్కడ ప్రజలు ఏం ఆలోచించారు? ఏదైనా సరే పేదవాడైనా బీదవాడైనా మాట మీద నిలబడేది బీజేపీ వాడని చెప్పని అప్పుడు ఉన్నటువంటి ఒక ఇంద్రసేన్ రెడ్డి గారి యొక్క టైము, తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి ఎల్బీ నగర్ గడ్డెన్నారని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం బీజేపీనే అని నిర్ణయానికి వచ్చి అప్సిగూడ, రామంతపూర్లో అట్లానే బీజేపీని గెలిపించారు, అక్కడ కూడా బీజేపీని గెలిపించారనేది చాలా స్పష్టం. ఇక పోతే
మీకు ఓవరాల్గా సిచ్యువేషన్ చూడండి. ఈ ఏరియాస్లో ఎక్కువగా నల్గొండ వాళ్ళు ఉంటారు, వరంగల్ వాళ్ళు ఉంటారు, మహబూబ్ నగర్ వాళ్ళు ఉంటారు, కరీంనగర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆలోచన ఏంటి, ఈరోజు టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఉద్యమకారుల పార్టీ కాదు, తెలంగాణని వ్యతిరేకించేటువంటి ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణ వద్దన్నటువంటి నాయకులు లట్లు పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న తర్వాత ఈ టీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలని చెప్పని క్రాంతి గారు ఈ పాయింట్ ఆన్సర్ చెప్పండి. తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ లో స్థిరపడిన వాళ్ళు టీఆర్ఎస్ ని వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనే దానికి అది తప్పండి పూర్తిగా. సరే, ఎవరు తను చెప్పేది తెలంగాణ ఉద్యమకారులను వ్యతిరేకులను ఇచ్చిరనడం కూడా తప్పు. ఎందుకంటే లాస్ట్ టైం టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాగేంద్ర గారు గెలిచారు. మళ్ళీ ఏదో నాగేంద్ర గారు 2014లో పార్టీలోకి వచ్చిన తర్వాత 14 టర్మ్లో పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తను పోటీ చేసి గెలవడం జరిగింది. ప్రజల ఆమోదం ఉంది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే సరే అప్పుడు కొట్టుంటారు, ఉద్యమంలో కొట్టిర్రు, కానీ మేమందరం చెప్పినాం కొట్టిర్రు, ద్రోహి అన్నారు. అవును, వచ్చిన తర్వాత పాలిటిక్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ గెలిచిండు. దాన్ని మళ్ళీ నువ్వు అదే ఏజెండా తీసుకోండి. ఒక దగ్గర ఉన్నది మిగతా దగ్గర పోవడం అనేది అది కరెక్ట్ కాదు. అదే చెప్పాను కదా, మేము కనుక తెలంగాణ ఉద్యమకారులు అయినప్పుడు మీరు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తెలంగాణ ఉద్యమకారులకు టికెట్ ఇచ్చిర్రా, తెలంగాణ ఉద్యమ టికెట్ ఇచ్చి ఎవరికైనా గెలవండి అని చెప్పిర్రా? కానీ దీనికి ఈ లాజిక్ ఎందుకు సమాధానం చెప్పరు? తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ లో వచ్చిన వాళ్ళు ఎందుకు టీఆర్ఎస్ కు ఓటు వేయలేదు? ఓటు వేయలేరని ఎవరన్నారు? టీఆర్ఎస్ తోనే ఉన్నారు, టీఆర్ఎస్ కి ఓటు వేసారు. నేను అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చూస్తున్నా కదా, ఎల్బీ నగర్ జోన్ లో ఎగ్జాంపుల్ చూస్తున్నా కదా. నాగోల్లో ఎందుకు ఓటు వేయలేదు టీఆర్ఎస్? 2016లో 6,000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందితే ఇప్పుడు 3,000 ఓట్లకు పైగా బీజేపీ ఎందుకు గెలవాల్సింది? నువ్వు నాగోలో ఉప్పలో ఉంటే మరి మా పటన్ చెరువుని హౌసింగ్ బోర్డుని చెప్తున్నా అంటే అక్కడ అదే చూసుకోవచ్చు కదా. అంటే ఒక్కొక్క దగ్గర మనం ఇంతకుముందు చర్చ చేసి ఒక్కో దగ్గర ఒక్కో రకమైన జనాలు ఒపీనియన్ ఉంటుంది. అక్కడ స్థానిక నాయకత్వం మీద ఒపీనియన్ ఉంటుంది. ఆ స్థానిక నాయకత్వం మీద ఒపీనియన్ బట్టి వాడు ఓటు వేయడం బట్టి ఉంటుంది. వాళ్ళకి నమ్మకం కుదరాలి. ఈ నాయకుడు మాకు పనిచేస్తున్నప్పుడు నాయకుడు ఓటేస్తారు. అట్లాంటి పరిస్థితి లేకపోవచ్చు. అంతే తప్పించి ప్రతిసారి కూడా ఎప్పుడో 2014లో చేర్చుకున్న వాళ్ళ గురించి వాళ్ళు మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ద్రోహులని అట్లా దుష్ప్రచారం చేసుకుంటే అది అంత మించి మీ బాధ్యత ఇంకోటి. వీటి తర్వాత చార్మినార్ జోన్ అత్యంత కీలకమైంది. చార్మినార్ జోన్ లో ఎంఐఎం ఇక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎంఐఎం తన సీట్లను తిరిగి కాపాడుకుంది. గతంలో 44 వస్తే ఇప్పుడు 43కు ఆల్మోస్ట్ తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గతంలో ఈ చార్మినార్ జోన్లో టీఆర్ఎస్ ఇంతకుముందు ఇక్కడ తన ఓట్ షేరుని కొన్ని స్థానాలను ఇక్కడ నిలబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి పోలరైజ్డ్ పాలిటిక్స్, పాకిస్తాన్ వాళ్ళు ఓల్డ్ సిటీలో ఎక్కువ మంది ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్ చేయాలని బీజేపీ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత భాగ్యనగర్ టెంపుల్ దగ్గర ప్రమాణాలు చేయటం కానీ పూజలు చేయటం వీటన్నిటి ఇంపాక్ట్ చార్మినార్ జోన్లో ఎంత పడింది ఒకసారి చూద్దాం. చార్మినార్ జోన్కు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చార్మినార్ జోన్లో 1 2 3 4 5 6 6 స్థానాల్లో 6 డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ గెలుచుకుంది? చార్మినార్ గౌలీపురాలో బీజేపీ 10,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గౌలీపురాలో ఇది చాలా కీలకమైంది. 2016లో ఎవరు గెలుచుకున్నారు? భారతీయ జనతా పార్టీ కేవలం 1,400 ఓట్లతో భారతీయ జనతా పార్టీ 2016లో గెలుచుకుంటే ఇప్పుడు 10,000 ఓట్ల ఆధిక్యాన్ని ఇక్కడ ప్రదర్శించింది. పోలరైజ్డ్ పాలిటిక్స్ ఇంపాక్ట్ ఇక్కడ ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అదేవిధంగా ఐఎస్ సదన్లో 2016లో టీఆర్ఎస్ ఇక్కడ 11,000 ఓట్లతో ఇక్కడ ఈ స్థానాన్ని గెలుచుకుంటే ఇప్పుడు 2020కి వచ్చేసరికి బీజేపీ ఇక్కడ స్పష్టమైన మెజార్టీ నెంబర్స్ రాలేదు, కానీ బీజేపీ ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత రాజేంద్ర నగర్లో భారతీయ జనతా పార్టీ 2,000 ఓట్ల ఆధిక్యాన్ని రాజేంద్ర నగర్లో కనిపిస్తుంది. 2016లో ఈ సీటు టీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి 2016లో కేవలం 3,998 ఓట్లలో టీఆర్ఎస్ గెలుచుకుంటే ఇప్పుడు 2020కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ 2,000 ఓట్ల ఆధిక్యాన్ని ఇక్కడ మనకి ప్రదర్శిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ముసరాంబాగ్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాదాపు 1,800 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే ఇది టీఆర్ఎస్ నుంచి గెలుచుకున్న సీటు. 5,700 ఓట్లు ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ వైపుకు వెళ్ళిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత ఐఎస్ సదన్ ఆల్రెడీ చూసాం. సైదాబాద్ డివిజన్ నుంచి చూస్తే ఇప్పుడు 2,273 ఓట్లతో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది.
2016లో ఇది టీఆర్ఎస్ సీటు 10,000 ఓట్లతో గతంలో టీఆర్ఎస్ గెలుచుకున్న సీటు ఇప్పుడు బీజేపీ వశమైంది. చార్మినార్ జోన్లో ప్రధానంగా పోలరైజ్డ్ పాలిటిక్స్ ఇంపాక్ట్ చూపించాయా? బీజేపీ టీఆర్ఎస్ నుంచి సీట్లు పొందటానికి ఓట్లు టర్న్అవుట్ చేసుకోవడానికి పోలరైజ్డ్ పాలిటిక్స్ ఇంపాక్ట్ చేసినాయా? ఎన్విఎస్ఎస్ గారు, చార్మినార్ జోన్లో మీకు అదనంగా అంటే ఎంఐఎం నుంచి మీరు గెలుచుకోనప్పటికీ టీఆర్ఎస్ నుంచి మీరు కంప్లీట్గా ఓట్లను షిఫ్ట్ చేసుకోగలిగారు, డివిజన్లు కైవసం చేసుకోగలిగారు. మీరు ప్రయోగించిన అస్త్రాలు బాగా పనిచేసినాయి అని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు పాత బస్తీలో మొదటి నుంచి కూడా హైదరాబాద్కి మూలవాసులందరూ కూడా పాత బస్తీలో ఉంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంఐఎం బలపడ్డటువంటి తర్వాత, ఎంఐఎం అక్కడ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి తర్వాత అక్కడ ఒక అభద్రతా భావం అనేది చాలా సందర్భాల్లో బయటపడ్డది. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్గా ఎంఐఎంని ప్రోత్సహిస్తుండేసరికి ఎంఐఎంతోనే జతగడుతూ ముందుకు పోతున్నాం అనేసరికి వీళ్ళల్లో ఈసారి పట్టుదల వచ్చింది, ఒక కసి వచ్చింది. దానికి తగ్గట్టుగా బీజేపీ ఈరోజు అసదుద్దీన్ అక్బరుద్దీన్ మాటలకి సవాలుగా రియాక్షన్ ఇచ్చేసరికి దాంతోపాటు పివి నరసింహారావు, ఎన్టీ రామారావు స్మారక స్తూపాల్ని కూలగొడతాము అనే దానికి సవాలుగా మేము రక్షిస్తామని చెప్పేసరికి శివార్లో కానీ హైదరాబాద్ మూలవాసుల్లో కానీ బీజేపీయే ప్రత్యామ్నాయము, కాబట్టి మనం బీజేపీకే వేయాలి, బీజేపీతో కలిసి ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయం బలంగా రావడం ఒకటైతే, రెండో వైపున టీఆర్ఎస్ ఎక్కడ కూడా లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ ముస్లింలని ఎంఐఎంకి వ్యతిరేకంగా ఎక్కడ నిలబెట్టలే. అది కూడా చాలా స్పష్టంగా ప్రభాకర్ గారు, పాయింట్ ఏంటంటే మీరు గతంలో టీఆర్ఎస్ ఓల్డ్ సిటీలో ఎంతో కొంత గెయిన్ చేసింది 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. ఈసారి బీజేపీ కంప్లీట్ గా టర్న్ అరౌండ్ కావటం వెనుక రీజన్ ఏంటి? మీరు ప్రయోగించిన భాగ్యనగర్ ప్రమాణాలు కానీ, మీరు ప్రయోగించిన భాగ్యనగర్ సంబంధించిన పూజలు కానీ, మీరు ప్రయోగించిన సర్జికల్ స్ట్రైక్ స్టేట్మెంట్స్ కానీ, మీరు ప్రయోగించిన రోహింగ్యాల ఇష్యూ కానీ, ఇతరత్ర అంశాలు ఇవన్నీ పనిచేసినాయా? సెంట్రల్ జోన్లో ఏదైతే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న హిందువుల ఓట్లన్నీ బీజేపీ టీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ వైపు మళ్ళీ అని చెప్పి అనుకోవచ్చా? రజనీ గారు, నేను అదే చెప్పొస్తున్నా. అప్పుడేమో టీఆర్ఎస్ అప్పుడు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు, దానికంటే ముందున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎంఐఎం ఇంకా పూర్తిగా జతగట్టల. కేవలం టీఆర్ఎస్ తెలంగాణని, ఈ ఎంఐఎం తెలంగాణని వ్యతిరేకిస్తూ వచ్చింది, టీఆర్ఎస్ని కూడా వ్యతిరేకించింది. కాబట్టి టీఆర్ఎస్కి కొంచెం పునాది ఏర్పడింది అక్కడ. ఎప్పుడైతే ఎంఐఎం టీఆర్ఎస్ కలిసిపోయిందో ఒరిజినల్గా ఉండేటువంటి బీజేపీకి ఓటంతా షిఫ్ట్ అయిపోయింది, కన్సాలిడేట్ అయిపోయింది, బీజేపీకి ఓటేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. మీరు తెలివిగా టీఆర్ఎస్ కానీ మీరు పడిన కష్టం ఏమి రిఫ్లెక్ట్ కాలేదంటారు? మాటల రూపంలో ఏదైతే కష్టపడ్డారు కదా రిఫ్లెక్ట్ కాలేదా? నేను అంటుంది అదే, ఖచ్చితంగా మేము ప్రజలకి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తాము, వాళ్ళ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాము, నడిచి చూపించాము. కాబట్టి ఈరోజు మా వైపున మళ్ళీ భద్రత కల్పిస్తామన్నారా? సర్జికల్ స్ట్రైక్ చేసి భద్రత కల్పిస్తామన్నారా? భద్రత అంటే ప్రజలలో భద్రత కల్పించాలి కండి. క్రాంతి గారు, ఇక్కడ మీరు చెప్పండి. మీరు ఒకప్పుడు ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఎంఐఎంకి ప్రత్యామ్నాయం కనిపించింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఐఎం కలిసిపోయిందని ఏదైతే బీజేపీ చేసిన క్యాంపెయిన్ ఉందో సక్సెస్ఫుల్ గా పనిచేసింది అనుకోవాలి కదా? బీజేపీ వైపు మొత్తం ప్రజలందరూ వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అదే చెప్పినండి, పోలరైజేషన్ పాలిటిక్స్ పనిచేసినాయి. ఒక వర్గాన్ని బీజేపీ తన వైపు తీసుకోగలిగింది, ఎంఐఎం కూడా ఒక వర్గాన్ని తన వైపు తీసుకోగలిగింది. ఒకవైపు ఇంకో దీన్ని మన ప్రభాకర్ చెప్తా, ఎంఐఎంతో టీఆర్ఎస్తో కలిసి కొల్లుడైనాయని చెప్పి తను చెప్పడం జరిగింది. మేము అదే చెప్తున్నాం, ఎంఐఎం టీఆర్ఎస్ కొల్లుడు కాలే, ఎంఐఎం బీజేపీ కూడా కొల్లుడైంది. ఇదంతా వీళ్ళు మల్టీ డైమెన్షన్ వీళ్ళందరిది, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఏంటంటే అక్కడ ఎంఐఎం తరఫున కొన్ని ఓట్లు పోలరైజ్ అయినాయి, బీజేపీ తరఫున ఒక వర్గం పోలరైజ్ అయింది. ఎంఐఎం ఏమంటుంది, నేను ఎన్టీఆర్ ఘాట్ని పివి స్మారక స్తూపాన్ని కూల్చేస్తామంటది. ఆ అన్న వెంటనే బీజేపీ దానికి స్పందిస్తుంది. అంటే ఇది సందర్భం లేని విషయాలు ఇవన్నీ. అంటే ఎంఐఎం అట్లా స్పందించడం వల్ల అక్కడ జనాలు, దయచేసి మీరు రాగాలండి. టీఆర్ఎస్ స్పందించింది, కేటీఆర్ గారు స్పందించారు. మీరు చూడండి, కేటీఆర్ వెంటనే స్పందించి రెండు పార్టీలు హైదరాబాద్ లో అశాంతి చేయొద్దని చెప్పడం జరిగింది. మీరు ఉద్దేశపూర్వకంగా రెండు పార్టీలు, మజ్లిస్ పార్టీ కూడా ఇట్లా మాట్లాడడం తప్పు అన్నాడు. మజ్లిస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి ప్రకటనలు చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది మీకు కనపడలేదా? మీరు నేను చెప్పేది రండి, మహారాష్ట్రలో కూడా మీరు ఎంఐఎం ను స్పాన్సర్ చేసిండ్రు.
బీహార్ లో ఓల్డ్ ఎంఐఎం సిటీలో స్పాన్సర్ ఎందుకు చేసిండ్రు, పెట్టలేదు? రేపు కలకత్తాలో కూడా ఎంఐఎం స్పాన్సర్ అరే చేయబోతున్నారు. మీరు లౌకికవాద మీరు ఎంఐఎం పార్టీ మీకు కదా. చీకటి దోస్తు, మీకు ముస్లింలు ఎంఐఎం అందరూ మీకు కూడా చీకటి దోస్తు, ఓటేస్తారని చెప్పారు ఎంఐఎం కదా. మీ చీకటి ఎందుకు దోస్తు ఓల్డ్ జేబులో సిటీలో పెట్టుకొని మీరు ముస్లింలను ఎంఐఎం మీ అభ్యర్థులుగా చీకటి దోస్తు పెట్టలేదు జేబులో TRS. పెట్టుకొని మమ్మల్ని అంటారు. ఇంకోటి ఏంది, మీరు శాంతి భద్రతలు బాగుంటుంది హామీ ఇస్తారా? సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే అర్థమైంది. సర్జికల్ స్ట్రైక్ అంటే Right. మిలిటరీ టెర్మినాలజీ లో Sir. బాంబులు వేయడం, శ్రవణ్ గారు పిరమిడ్లు పేల్చడం. శ్రవణ్ గారు మీరు ఓల్డ్ సిటీలో ఒకప్పుడు చేసినా కూడా మైనార్టీలకి మీకు కాంగ్రెస్ పార్టీ రక్ష, ఇప్పుడు మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ రక్ష, తర్వాత ఇప్పుడు మైనార్టీలకి తర్వాత టీఆర్ఎస్ మైనార్టీకి ప్యారలల్ గా ఎంతో కొంత ఓల్డ్ సిటీలో ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అక్కడ బీజేపీ కైవసం చేసుకోవటం, బీజేపీకి ఓట్లు టర్న్ అరౌండ్ కావటాన్ని ఎట్లా చూస్తారు? సార్ ఇప్పుడు మైనారిటీ మెజారిటీ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రక్షగా ఉంటుంది. ఎవరికి ఏం ఎక్స్క్లూజివిటీ ఏమీ లేదు, అందరూ కూడా ఇన్క్లూజివే. ఆ రకమైన దృక్కోణంతో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. రెండోది ఏంటంటే మా సోదరుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అట, ఎంఐఎం అట, బీజేపీ అట అన్నీ ఒక తాను ముక్కలేనట. మరి మేము అన్ని ఒక తాను ముక్కలైతే మేము ఎందుకు రెండు దగ్గర ఆగినామండి? చెప్తా అబద్ధం ఆడితే కూడా అతికినట్టు మీ ఓటు వాళ్ళకి ఏం ఇస్తున్నారు? నన్ను కంప్లీట్ చేయండి. అబద్ధం ఆడితే కూడా అతికినట్టు ఉండాలి. అదండి, మీ ఓటు వాళ్ళకి ఏం ఆగండి ఇస్తున్నారు ఆగండి చెప్తున్నాను. యూ మీ ప్రమోట్ ఓటు వాళ్ళకి ఏం ఇస్తున్నారు కనుక చెప్తున్నాను నేను. మీ ఓటు వాళ్ళకి transfer యూ అలౌ మీ అయ్యింది. టు కంప్లీట్. ఓకే చెప్పండి. అబద్ధం చార్మినార్ జోన్ ఫోకస్ నేను ఒక మాట, చార్మినార్ లో పోలరైజ్డ్ పాలిటిక్స్ అని ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఇదే పోలరైజ్డ్ పాలిటిక్స్ కి సింబల్ గా మనం చార్మినార్ జోన్ చూడొచ్చా? వై డూ హ్యావ్ టు హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ఇట్? మేము చార్మినార్ గురించి మాట్లాడమండి. నేను డౌట్ ఎందుకు, నేను ఓవరాల్ సినారియో చెప్తా. చార్మినార్ గురించి డౌట్ అవసరం లేదు ఒకటి. రెండవది ఓవరాల్ సినారియోలో మీరు చెప్పండి రజనీకాంత్ గారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే అర్థమైందండి. నేను బాంబులు వేస్తా, అక్కడ విధ్వంసం చేస్తా, అక్కడ Political surgical చంపేస్తా. strike సారీ మార్చుకున్నారుగా. నేను అది మార్చుకోనియండి, బట్ దట్ వాజ్ Terminology స్టేట్మెంట్. మార్చలేదు. ఒక మాట. రెండోది పివి నరసింహారావు ఘాట్ను కూలగొడతా అని చెప్పని ఒకడంటాడు, ఎన్టీ రామారావు ఘాట్ను కూలగొడతా అని ఒకడంటాడు. టీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? ప్రేక్షక పాత్ర దమ్ముంటే, పోషించలేదు. నిజంగా దమ్ముంటే, ప్రేక్షక ఒక్క పాత్ర నన్ను పోషించలేదు. complete చేయనియండి మీరు, please. ప్రేక్షక పాత్ర Allow పోషించలేదు. me to complete. అంటే మీరు ఇంత మీరు This is not అజ్ఞానంలో fair. ఉంటే, This is not మీరు fair. అజ్ఞానంలో ఉంటే ఎవరేం అజ్ఞానం చేసుకున్నారు? మీదుందండి. అజ్ఞానం, మీరు అసమర్థత. అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానము, కేటీఆర్ గారు అసమర్థత, అలసత్వము, కేటీఆర్ గారు లోపాయకారి ఒప్పందాలు అన్ని మీయే. వెంటనే అన్ని స్పందించారు మీయే. కేటీఆర్ గారు. దమ్ముంటే ఇదే కేటీఆర్ కేటీఆర్ గారు దమ్ముంటే, వెంటనే కేసీఆర్ స్పందించారు. దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి లెక్క అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఎట్లయితే జైల్లో పెట్టిండో, ఇద్దరు అటు బండి సంజయ్ని తర్వాత అసదుద్దీన్ ఓవైసీని అక్బరుద్దీన్ జైల్లో పెట్టిండో. పొలిటికల్ పరోక్షంగా ఇద్దరితో కుమ్మక్కైందని మీరు కాంగ్రెస్ డిసిపేట్ చేయడం కుట్రలో భాగంగా మీరు అటు బీజేపీ పడుతుంది, ఎంఐఎం పడుతుంది, కుమ్మక్కే అనే డ్రామా మీది. దమ్ము లేదా మీకు? శ్రవణ్ గారు ఒక నిమిషం. పొలిటికల్ పోలరైజ్ అని మాట్లాడుతున్నారు మీరు, అధికారం చేతిలో పెట్టుకొని అసమర్థత మాట్లాడి మళ్ళీ ఇలా. శ్రవణ్ గారు ఇవాళ ఏదో మా అధికారం కూల్ డౌన్ పోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్రవణ్ support గారు, చేస్తారు, support చేస్తారు. శ్రవణ్ గారు కూల్ డౌన్ ఒక మీరు నిమిషం. ఎంత- కిరణ్ మీరు కుమార్ ఎంత రెడ్డి దమ్మున్న చిచ్చుకున్నా, మగోడయాలా? మీరెంత 15 చిచ్చుకున్నా కూడా ఒక గంట సేపు పోలీసులను పక్కన పెట్టండి అని చెప్పని అక్బరుద్దీన్ అంటే 15 రోజులు జైల్లో పెట్టేసిండు. మీకేమైంది మరే? మహేందర్ రెడ్డి లేడా? పోలీస్ ఫోర్స్ లేదా? హోంమంత్రి లేడా? కిరణ్ కుమార్, కేసీఆర్ ధైర్యం లేదా? కేటీఆర్ ధైర్యం లేదా? శ్రవణ్ గారు, అంటే వీళ్ళిద్దరికి ఒక మాట రజనీకాంత్ గారు, ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. తొందరగా. వీళ్ళకి ఏంటంటే ఈ మతపరమైనటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టబడుతూ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన ఒక డొల్లా అభివృద్ధి చర్చకు రావద్దనే కుట్రలో భాగంగా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. నిజంగా కనుక కేటీఆర్ దమ్మున్నోడు అయి ఉంటే, ఇఫ్ ఐ వర్ టు బి కేటీఆర్ ఐ వుడ్ హావ్ అరెస్టెడ్ బోత్ ఆఫ్ దెం. బండి సంజయ్ నెక్స్ట్ జోన్ లోకి వెళ్దాం. డెవలప్మెంట్ కి సింబల్ జనరల్ గా చెప్పేది అందరూ గచ్చిబౌలి ఏరియా, శేర్లింగంపల్లి. అక్కడ హైయెస్ట్ గ్రోత్ ఉంది హైదరాబాద్ లో కల్లా. ఏదైనా హైయెస్ట్ గ్రోత్ ఎక్కడైనా ఉందంటే శేర్లింగంపల్లి జోన్లోనే హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది. శేర్లింగంపల్లిలో ఎలా ఉందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంటాయి శేర్లింగంపల్లిలో. మనం చూస్తే ఇక్కడ బీజేపీ ఖాతా తెరిచింది. బీజేపీ ఎక్కడ ఖాతా తెరిచిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బీజేపీ గచ్చిబౌలి ఈజ్ అ సింబల్ ఫర్ డెవలప్మెంట్. అక్కడ గచ్చిబౌలిలో భారతీయ జనతా పార్టీ 1100 ఓట్లకు పైగా ఇక్కడ గెలుపొందింది. ఇక్కడ 2016లో ఇక్కడ టీఆర్ఎస్ 5860 ఓట్లతో ఇక్కడ గెలుపొందింది. గచ్చిబౌలిలో ఎందుకు 5000 ఓట్ల నుంచి 1800 ఓట్లతో ఎందుకు బీజేపీ గెలిచింది అనేది ఇప్పుడు అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా శేర్లింగంపల్లి జోన్లోనే ఎంఐఎం కూడా ఇక్కడ గెలుపొందినట్టుగా మనకి కనిపిస్తుంది డేటాలో. ఎంఐఎం ఎర్రగడ్డ ప్రాంతంలో ఎంఐఎం ఇక్కడ గెలుపొందింది. 2016లో ఇక్కడ కూడా 2016లో కూడా ఎంఐఎం గెలుపొందింది. ఎర్రగడ్డలో ఇక్కడ మైనారిటీ ఓట్లు సాలిడ్గా ఉంటాయి కాబట్టి. క్రాంతి గారు మీరు చెప్పండి, ఇందాక అంటున్నారు కదా డెవలప్మెంట్ గచ్చిబౌలి ఏరియాలో భారతీయ జనతా పార్టీ గెలవటాన్ని ఎట్లా చూస్తారు? ఐటీ మినిస్టర్ కేటీఆర్, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్, డెవలప్మెంట్ అక్కడ జరిగింది. అయినా గచ్చిబౌలిలో బీజేపీ రావటాన్ని మీరు జీర్ణించుకోగలుగుతారా?
అంటే ప్రతి దగ్గర అభివృద్ధి జరిగిందండి. నాట్ ఓన్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఎల్బీ నగర్లో అభివృద్ధి జరిగింది, ఉప్పల్లో అభివృద్ధి జరిగింది, షేర్లింగంపల్లి కూడా అభివృద్ధి జరిగింది. నేను చెప్పిన కదా అంటే మీరు ఇక్కడ దుర్గం చెరువు కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, ఫ్లైఓవర్లు వచ్చినాయి, అండర్ పాస్లు వచ్చినాయి, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ చేసింది మీరు పుస్తకం వేసి కూడా చూపించారు. టీఆర్ఎస్ ఎంత డెవలప్ చేసింది, బీజేపీ ఎందుకు గెలిచింది? అది వాస్తవం కదా, అభివృద్ధి చేసింది వాస్తవం. మరి ఎందుకు బీజేపీ గెలిచింది? చూపెట్టి అది చెప్తున్నా. వ్యక్తుల పట్ల కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను పసిగట్ట ఇక్కడ ఐ థింక్ గంగాధర్ రెడ్డికి అక్కడ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి సాయిబాబా అంతకుముందు సిట్టింగ్ కార్పొరేటర్ సాయిబాబా మీద వ్యతిరేకత ఉందా? సాయిబాబా మీద వ్యక్తిగతంగా అక్కడ పార్టీలో వ్యతిరేకత ఉన్నది. నేను అది చెప్తున్నా. మరి బీజేపీ క్యాండిడేట్ గెలవడానికి ఉన్న అవకాశం లేదని చెప్పండి. వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసిండ్రా? ఇంకేమైనా చేసి చూపెడతా నమ్మినరా? వాళ్ళకి ఇక్కడ ఏం లేదు కదా. నేను అదే చెప్తున్నా. ఇది ఎక్కడైనా కూడా మా తరపున క్యాండిడేట్ల వైపు నుంచి జరిగిన పొరపాట్లు ఏమి ఉంటారో తప్పించి నిజంగా బీజేపీ ఏజెండా నచ్చి వాళ్ళు ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. 100% అది నాకు ఆ ఏరియా గురించి నాకు కొంచెం అనుభవం ఉంది కనుక ఎందుకంటే నేను పనిచేసిన ఏరియా కూడా అక్కడే కనుక అక్కడ నాకున్న పరిచయాలతో నేను చెప్తున్నాను. సాయిబాబా ఇస్తే కొందరు వ్యక్తులు చేయరనేది మొదటి నుంచి ఉన్నది కనుక బహుశా ఆ స్థానిక పరిస్థితులే కమాండ్ చేసి ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా మా అధ్యక్షుడు చెప్పినట్టు మా గౌరవ పార్టీ వ్యవస్థ అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్పినట్లు దాని లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐటీ జోన్ అంతా అక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ జోన్ అంతా అక్కడ ఉంటుంది. మున్సిపల్ మంత్రి మ్యాక్సిమం యాక్టివిటీ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కానీ వాటిని అక్కడ ఎక్కువ ఉండొచ్చు. మీరు ఒకవేళ పార్టీలో అసంతృప్తులు ఉంటే వాటన్నింటినీ సమాధానం లోకల్ ఎలక్షన్స్ అండి, లోకల్ ఎలక్షన్స్ ఏది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు కదా. లోకల్లో అక్కడ అభ్యర్థుల పట్ల అసంతృప్తులు, ఒకరి మధ్య ఒకరు ఆధిపత్యాలు, ఒకరిని ఒకరు సహించలేని తత్వాలు చాలా ఉంటాయి. సో దాన్ని మనము ఐటీకి ఏదో విరోధం అవుతుంది చెప్పని మనం చేయలే కదా. మరి ఐటీఐఆర్ని బీజేపీ క్యాన్సిల్ చేసింది, అయినా ఐటీ జోన్లో బీజేపీ గెలిచింది. మరి సో దాన్ని ఎట్లా దాన్ని అనాలిసిస్ చేయాలి మనం. దాన్ని అనాలిసిస్ గారు సమాధానం చెప్పండి. గచ్చిబౌలిలో మీరు గెలవడానికి టీఆర్ఎస్ లో అక్కడ ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణమా, లేకపోతే మీరేమైనా ఎక్స్ట్రా అక్కడ పనిచేశారా? ఏమండి, చాలా రకాలుగా చాలా విషయాల్లో భారతీయ జనతా పార్టీ కొద్ది సంవత్సరాలుగా ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే అక్కడ టీఆర్ఎస్ యొక్క అవినీతి విషయంలో కానీ మేము పోరాటం చేస్తూ వచ్చాం. కాబట్టి ఆల్టర్నేట్గా మమ్మల్ని అనేక చోట చూశారు. డెవలప్మెంట్ ప్లాంకులో ఈ యొక్క కరప్షన్ సంబంధించినటువంటి ప్లాంకులో పోలరైజేషన్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు అక్కడ కూడా ఎంఐఎం టీఆర్ఎస్ యొక్క నెక్సెస్ని బట్టబయలు చేయడం ద్వారా అక్కడ కూడా మమ్మల్ని ఆల్టర్నేట్గా చూశారు. మూడో పాయింట్ హైదరాబాద్ మినీ ఇండియా అవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తానికి మేము పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మీ వాయిస్గా మేము ఉంటాము అని చెప్పడం వల్ల చాటడం వల్ల మాకు ఆ రకంగా వాళ్ళు కూడా మద్దతు పలికినటువంటి విషయం. ఓవరాల్గా చూసినట్టయితే ఇట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ ది హైదరాబాద్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ బీజేపీ అని చెప్పుకోవచ్చు. రెండోది సంబంధించినటువంటి విషయంలో పనిచేసిందా భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అవ్వటం? అతను కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయ్యిండు. అది కూడా అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ పెరగడానికి అది కూడా కారణమైంది కాదు. సో కాంగ్రెస్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిందో మనం 100% చెప్పొచ్చు. శ్రావణ్ గారు, అంటే మీరు యు ఆర్ ట్రైయింగ్ టు గివ్ అన్ అన్డ్యూ అడ్వాంటేజ్ టు టీఆర్ఎస్ పార్టీ సార్. అదేదో గచ్చిబౌలి అంతా వీళ్ళు వచ్చినాకనే అభివృద్ధి అయినట్టుగా. మీరు ఆల్రెడీ అక్కడ ఓడిపోయారు కదా. దట్స్ ఓకే. మీరు 2016లో ఓడిపోయారు కాబట్టి క్రాంతి గారు అన్నట్టుగా బలమైనటువంటి ఒక భిక్షపతి యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి రవికుమార్ యాదవ్ను లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీకి పోవటం అనేటువంటిది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీరు అక్కడేదో వీళ్ళేదో డెవలప్మెంట్ చేసేసిండ్రు అని చెప్పని ఏదైతే సైబర్ టవర్స్ కట్టింది వీళ్ళు గారు, లేకపోతే హైటెక్ సిటీ కట్టింది వీళ్ళు కాదు, గచ్చిబౌలి ఏరియాలో ఐటీ కంపెనీలు తెచ్చి. ఈ సందర్భంగా నేను ఒక స్టేట్మెంట్ హైటెక్ సిటీ కట్టారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఐటీఆర్లు తెచ్చాం, మొత్తం ఐటీ తెచ్చుకొచ్చామని చెప్పి కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్లు కట్టాం, డెవలప్మెంట్ చేసామని టీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీకి వచ్చింది. సిగ్గుగా ఒక అబద్ధం ఆడుతా ఉన్నారు. ఐటీఆర్ను బీజేపీ దనకపోయిందని చెప్పని. ఇటు టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కారకులు. ఐటీఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి హెచ్ఎండిఏలో భాగం చేసి దానికి ల్యాండ్ అలొకేట్ చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే 55 స్థానాల్లో టీఆర్ఎస్, 47 స్థానాల్లో బీజేపీ
గెలుచుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన డివిజన్ వారీ మ్యాప్. ఈ మ్యాప్ని కనుక ఒకసారి చూస్తే సింపుల్ ఒక కామన్ సెన్స్ లాజిక్ పాయింట్ మీకు చెప్తాను. ఈ ప్రాంతం కుకట్పల్లి జోన్, ఈ ప్రాంతం ఎల్బీ నగర్ జోన్. ఎల్బీ నగర్ జోన్లో ఇక్కడ మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి విద్యా ఉపాధి వ్యాపార అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, కుకట్పల్లి జోన్ ఆంధ్ర ప్రాంతం నుంచి విద్యా ఉపాధి అవకాశాల కోసం వ్యాపార అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం కనుక చూస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంతా టీఆర్ఎస్కు మొగ్గు చూపినట్లుగా మనకి మ్యాప్లో వచ్చిన డేటా అందుబాటులో రిజల్ట్ వచ్చిన డేటాను బట్టి చూస్తే మనకి ఎక్కువ అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో కుకట్పల్లి జోన్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు టీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కాబట్టి ఇక్కడ బీజేపీకి పట్టం కట్టారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ నుంచి వచ్చిన వలస వ్యక్తులందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. క్రాంతి గారు మీరు ఏం చెప్తారు దీని మీద, ఈ లాజిక్ మీద? నేను అంగీకరిస్తారా లేదా? అది చెప్తానండి. అంటే ఎల్బీ నగర్లో మొత్తం ఓట్లన్నీ కాదు, మొత్తం బీజేపీకి పడ్డే ఆంధ్ర ఓట్లు అనవచ్చు కదా, తెలంగాణ ఓట్లు ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఎట్లా? బీజేపీ పడ్డది అట్లా ఉంటుంది. ఎందుకు బిఎన్ రెడ్డి కాలనీ ఉంది, బిఎన్ రెడ్డి కాలనీ చాలా ఉన్నాయి. అది ఓన్లీ టీఆర్ఎస్ ఓట్లే తెలంగాణ ప్రాంతం ఓట్లే ఎందుకు అనుకోవాలి? ఆంధ్ర ప్రాంతం ఓట్లు బీజేపీ పడ్డాయి అనుకోవచ్చు కదా. చెప్తా. సో ఓట్లు పోలైన తర్వాత నువ్వు ఎట్లా చెప్పలేము దాన్ని. సో చాలా కాలనీలు ఉన్నాయి. నేను అది చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పంటే ఏం చెప్తారు? ఆయన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చారు కనుక వ్యతిరేకంగా వచ్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. అది ఎజెండా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో బొంద పెట్టారు, వాళ్ళే బొంద పెట్టుకున్నారు. దానికి ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్విఎస్ఎస్ గారు మీ అంచనా ఏంటి? ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కుకట్పల్లి ఆ జోన్లో ఉంటారు కాబట్టి అక్కడ టీఆర్ఎస్కి అనుకూల మద్దతు కనిపించింది. ఎల్బీ నగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంతా ఉంటారు, అక్కడ బీజేపీకి మద్దతు కనిపిస్తుంది అనే ఒక ఆలోచన, అట్లాంటి విశ్లేషణ ఏమైనా చేయొచ్చా? మాకు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓటేశారు, దాంట్లో ఎటువంటి ఒక అనుమానం లేదు. చాలా స్పష్టంగా ఫలితాలు చూస్తుంటే మాకు కనబడుతుంది. అయితే ఇంకా కొంత ఈ కూకట్పల్లి శేర్లింగంపల్లి ఏరియాలో ఏంటంటే ప్రధానంగా ఒక 26 వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఆయా ఏరియాల్లో ఉన్నారు. వాళ్ళకి కులం సర్టిఫికేట్ కూడా రావట్లేదు. చివరి అస్త్రంగా కేటీఆర్ గారు వాళ్ళకి ఆ రకంగా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం మేము చేసి ఇప్పిస్తామని చెప్పని కృష్ణారావు గారి ద్వారా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడినందుకు ఒక చివరిసారి ఇంకొకసారి ఓటేద్దాం, లాస్ట్ టైం వేసాం ఈసారి కూడా వేద్దామనగా వాళ్ళు అటు వేయడం జరిగింది. కేటీఆర్ సంబంధించిన టీఆర్ఎస్ గెలవడం జరిగింది అంతే, మించి ఏం లేదు. ఒకటి స్వతహాగా టీడీపీ పూర్తిగా బలహీనపడటం కావచ్చు ఒకటి. రెండవది ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఐఎఫ్ఎస్ మీరు 2014లో వీళ్ళు అధికారంలో రాగానే ఐఎఫ్ఎస్ సొసైటీలో కొంతమంది ఇండ్లు కూల్చేసి ఒక రకంగా ఆంధ్ర ఓటర్లను బెదిరించి 2016లో మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళకే పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ అంటగాగుతూ వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి అసెంబ్లీలో మాట్లాడినారు, ప్రతిపక్ష హోదా ఉండనియారు, అసెంబ్లీలో సందర్భం ఇక్కడ చర్చ గురించి మాట్లాడు. ఇక్కడ చర్చ చర్చ ఏంది అక్కడ చెప్పండి ఒక అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది, అడిగిన క్వశ్చన్ ఏంది, అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది, తను అడిగిన క్వశ్చన్ ఏంది, అక్కడ ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఓట్లు ఎక్కువ ఉంటాయి కనుక గెలిచారన్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఆయన మాట్లాడుతుంది కూకట్పల్లి, మీరు మాట్లాడుతుంది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ తెలంగాణ వాళ్ళు కూకట్పల్లిలో ఆంధ్ర ఓటు టీఆర్ఎస్ వచ్చిందని చెప్తున్నారు. మీరు దానికి కాదండి. మీరు చేసిన ప్రతిదానికి
మీరు చెప్పిన ప్రతిదానికి అరే వాళ్ళు రామా. పెట్టుబడిదారులు కమిషన్లు అదిగా చర్చ. ఇక్కడ ఏమైంది, ఎల్బీ నగర్లో తెలంగాణ ఓట్లు టీఆర్ఎస్ పడలేవన్నారు, కూకట్పల్లిలో ఆంధ్ర ఓట్లు పడ్డాయి అన్నారు. నువ్వు దాని గురించి మాట్లాడండి. ఏం చెప్పాలి? నువ్వు అది గురించి మాట్లాడకుండా అది మాట్లాడకుండా శ్రావణ్ గారు, శ్రావణ్ గారు. అట్లా జరిగింది, Quick, quick. ఇది ఎట్లా జరిగింది. ఆరోపణలు వదిలేండి, ఎలా రేపు ఎనాలిసిస్ చేయండి. జనం కూడా 2016 నుంచి మీరు అదే మాట్లాడుతున్నారు. క్రాంతి గారు, శ్రావణ్ గారు, 2016 నుంచి అదే మాట్లాడుతున్నారు. మీ ఇద్దరికి ఒకటే చెప్పేది ఏంటంటే పొలిటికల్ అనలిటికల్ గా వెళ్తే డిస్కషన్ డీసెంట్ ఉంటుంది. అనవసరం ఆరోపణలు రోజు చేద్దాం, రోజు జరుగుతుంటాయి. ఎనాలిసిస్ If this is the way debate has to happen, there is no point in participating. శ్రావణ్ గారు, ఎనాలిసిస్ Let me walk out. ఏమంటున్నా అంటే ఎందుకు మీరు అడిగిన ఒక ప్రశ్న, ఎందుకు ఆంధ్ర ప్రాంతంలో టీఆర్ఎస్ వాళ్ళకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని అన్నారు. నాకున్నటువంటి ఒక అభిప్రాయం మేరకు స్వతహాగా టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర వాళ్ళు ఓట్లు లేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని విభజించినట్టు, ఆంధ్రప్రదేశ్ను విభజించినట్టు ఒక ప్రధాన పాత్రధారిగా, జాగో బాగో అన్నటువంటి ఒక ప్రధాన పాత్రధారిగా వాళ్ళకి ఓట్లు లేదు. అయినప్పటికీ కూడా ఓట్లు పెట్టడానికి కారణం ఏంటి అంటే మనం పూర్వపరాలను కూడా చూసి మాట్లాడతాం కదా. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర ఓటర్లను బెదిరించి హదిరించి వాళ్ళ ఇండ్లు కూల్చేస్తామని చెప్పని అయ్యప్ప సొసైటీ మచ్చగా కూల్చేసి వాళ్ళ వైపు తిప్పుకునే ఒక పరిస్థితి ఒకటి. ఇప్పుడు ఎందుకు వేశారు? ఇప్పుడు ఎందుకు వేశారు? This is not fair. This is just not fair. ఫెయిర్ కాదని చెప్పి మీరు ఏది పడతారు కాదు. Ask Kranti to stop. Kranti గారిని ఆపమని చెప్పండి. శ్రావణ్ గారు, శ్రావణ్ గారు కూడా టీఆర్ఎస్ ఓట్లు వేసిండ్రు. 2014 కూడా టీఆర్ఎస్ ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఏ ఓట్లేస్తే 22 సీట్లు టీడీపీ గెలుస్తాయని గమ్మత్ చెప్తారు. మర్చిపోయిన రాయి మీరు ఓటు చూసినావు. ఈ టీడీపీ వాళ్ళు నువ్వు చూసినావా? ఏలేరని నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? మరి నువ్వు చూసినావా? మరి చూడలేక మాట్లాడు. మాట్లాడకు. నేను అది చెప్తున్నా. కూకట్పల్లి ఏరియాలో జయగిరి గుట్టాలో అట్లా ఎల్లమ్మ బండలో తెలంగాణ వాళ్ళు ఒక నిమిషం శ్రావణ్ గారు, మనం ఏదైనా సంతలో చేపల మార్కెట్ లో మాట్లాడుకుందామంటే అట్లే మాట్లాడుకుందాం. మీరు ఆయన అనవసరంగా హైప్ అవుతున్నారు. మనం చర్చ చేస్తున్నాం. మీరు మాట్లాడేది మనం చర్చ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ మీద పోదాం. శ్రావణ్ గారు, ఒక నిమిషం. నువ్వు 2014లో చేసిన ఆరోపణలే నువ్వు 2000 ఇప్పుడు కూడా 2020 కూడా చేస్తున్నావు. నేను అదే చెప్తున్నా. చర్చలో సమయం చర్చలో సమయం చర్చ పెడదాం. శ్రావణ్ గారు, నీకు నచ్చిన ఛానల్లో టీవీ నైన్ మీద నీకు నమ్మకం లేకపోతే నచ్చిన ఛానల్ మీరు లాజికల్ కంక్లూజన్ వెళ్తలేదు. శ్రవణ్ గారు, ఒక నిమిషం. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగినారు. శ్రవణ్ గారు, మీరు ఎజెండాని హైజాక్ చేసి మీకు నచ్చిన పద్ధతిలో, నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాను. నేను ఒక నిమిషం, ఆరోపణలు చేయడం అనాలిసిస్ కాదు నాకు తెలిసినంత వరకు. నేను నేర్చుకున్న నాకు తెలిసినంత వరకు ఆరోపణలు చేయడం అనాలిసిస్. స్కూల్ పిల్లగానే ఏంటి మీరు ఏమడితే మీరు చెప్పింది ఏంటానికి మీరు చెప్పిన ఉంటానికి మీ బహిరంగ సభలకు వచ్చిన వాళ్ళు అవుతున్నారండి. పద్ధతిని మీరు మార్చుకోవాలి. ఎలక్షన్ అనాలిసిస్ జరుగుతుంటే నీకు ఇష్టం వచ్చే సంబంధం సబ్జెక్ట్ మాట్లాడతా ఎలక్షన్ అనాలిసిస్ జరుగుతుంది. అక్కడ ఎందుకు ఓట్లు వచ్చినాయని 2014లో ప్రస్తుతం మీరిద్దరు కొంచెం కూల్. హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ జోన్ ఏదైతే ఖైరతాబాద్ అనేది ఒక ముఖ్యమైన ప్లేస్. ఇక్కడ సెక్రటేరియట్తో పాటు అనేక డివిజన్లు ఇక్కడ ఉంటాయి. ఆ డివిజన్లో ఉన్న ఖైరతాబాద్ జోన్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన పెర్ఫార్మెన్స్ బాగానే చూపించినట్టు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎందుకు చూపించిందో ఒకసారి చూద్దాం. ఖైరతాబాద్లో ఉన్న గన్ ఫౌండరీలో భారతీయ జనతా పార్టీ 2300 ఓట్లకు పైగా ఇక్కడ కైవసం చేసుకుంది. 2016లో అక్కడ టీఆర్ఎస్ గెలుపొందిన సీట్ ఇది. అక్కడి నుంచి బీజేపీ కైవసం చేసుకోవడం ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం.
ఆ తర్వాత జాంబాగ్ నియోజకవర్గంలో ఇక్కడ టీఆర్ఎస్ 900 ఓట్లకు పైగా ఇక్కడ గెలుచుకోవటం జరిగింది. 2016లో ఇక్కడ ఇది ఎంఐఎం సీటు కేవలం అప్పుడు 5 ఓట్లతో గెలుపొందిన ఎంఐఎం సీట్ని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా బేగం బజార్లో 3800 ఓట్లకు పైగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్లను సీట్ను కైవసం చేసుకుంది. ఇదే బేగం బజార్ గతంలో కూడా ఇక్కడ బీజేపీ సీట్గా ఇది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత గోషామహల్ ఇక్కడ బీజేపీ గతంలో గోషామహల్ అసెంబ్లీ నుంచి రాజాసింగ్ ఇక్కడ గెలుపొందారు. అయితే తనకు సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని ఆయన కొంత అలిగాడు. ఇవన్నీ కొంత రాజకీయం ఇక్కడ జరిగింది. ఇక్కడ అయినప్పటికీ గోషామహల్లో భారతీయ జనతా పార్టీ 5400 ఓట్ల పైగా గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఇది టీఆర్ఎస్ సీటు. టీఆర్ఎస్ గతంలో 78 ఓట్లతో ఇక్కడ గెలుచుకున్న సీటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా జియాగూడలో కూడా 3000 ఓట్లకు పైగా ఇక్కడ జియాగూడ డివిజన్ను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 2016లో ఇది టీఆర్ఎస్ 3000 ఓట్లతో అక్కడ టీఆర్ఎస్ గెలుపొందిన సీటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీంతో పాటుగా గుడిమల్కాపూర్ 3600 ఓట్లతో టీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ ఇక్కడ గెలుచుకుంది. అదే 2016లో ఇది టీఆర్ఎస్ సీటు. అప్పుడు 5000 ఓట్లకు పైగా ఇక్కడ టీఆర్ఎస్ గెలుచుకున్న సీట్ని భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా టర్న్ అరౌండ్ అయినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా వెంకటేశ్వర కాలనీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 2016లో ఇది టీఆర్ఎస్ సీటు, అక్కడ కూడా గెలుపొందడం జరిగింది. తర్వాత అమీర్పేట కూడా 1200 ఓట్లతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇది 2016లో ఇది టీఆర్ఎస్ సీటు. దీంతో పాటుగా వెంకటేశ్వర కాలనీ చూసాం ఇందాక. జూబ్లీహిల్స్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుపొందింది. ఇది 2016లో ఈ సీటు టీఆర్ఎస్ సీటు. ఏదైతే ఖైరతాబాద్ జోన్ ఉందో హైదరాబాద్ నడిబొడ్డు అనుకుంటామో, నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ తన పాగా సక్సెస్ఫుల్గా వేసినట్టు కనిపిస్తుంది. ప్రభాకర్ గారు, ఏంటి ఇక్కడ ఇంపాక్ట్ ఏమైంది? ఇక్కడ ఖైరతాబాద్లో ఎందుకు టీఆర్ఎస్ నుంచి చాలా డివిజన్స్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడినాయి? రీజన్ ఏంటి? ఈ ఖైరతాబాద్ జోన్లో ఒకటేమో గోషామహల్ అసెంబ్లీ రాజాసింగ్ గారిది ఉంది, మిగతా కొంత పార్ట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారిది ఉంది. సో ఆ రకంగా ఇద్దరి యొక్క పర్ఫార్మెన్స్, ఇద్దరి యొక్క డెవలప్మెంట్ ఓరియంటేషన్ యాక్టివిటీస్తో పాటు ట్రెడిషనల్గా బీజేపీకి బలమైనటువంటి సీటు అది హైదరాబాద్ పార్లమెంట్లో వచ్చేటువంటి గోషామహల్ అసెంబ్లీ మొత్తం కూడా వన్ సైడ్గా బీజేపీకి పడింది ఒకటి. తర్వాత కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంతకుముందు దత్తాత్రేయ గారు మరి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ జూబ్లీహిల్స్, తర్వాత ఈ ఖైరతాబాద్, అమీర్పేట ఈ ఏరియాల్లో కూడా మళ్ళీ ట్రెడిషనల్గా బీజేపీకి ఉన్నటువంటి ఓటు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బీజేపీ వైపు నార్త్ ఇండియన్స్ చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? అదేవిధంగా మెజారిటీ ఓట్లు టార్గెట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో ఆ మెజారిటీ హిందూ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ కన్సాలిడేట్ అయిందని చెప్పి అనుకోవచ్చా? అనుకోవచ్చు. నార్త్ ఇండియన్ ఓట్స్ అంతా కూడా నేను మొదలే చెప్పాను, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఈసారి బీజేపీ బలమైనటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. ప్లస్ మేము మీ అందరికీ వాయిస్గా ఉంటామని చెప్పి కూడా చాటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. రైట్. క్రాంతి, దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్, మీ అనాలిసిస్ ఏంటి? ఖైరతాబాద్ జోన్లో కూడా ఒకప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారండి, రామచంద్ర రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక గోషామహల్ సంబంధించి అట్లాగే రామస్వామి గతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో అవన్నీ బీజేపీకి పట్టున్న ప్రాంతాలు. ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన తాజా స్ట్రాటజీలో వాళ్ళు చేసిన ఈ పోలరైజేషన్లో ఎవరైతే వాళ్ళ క్యాడర్ ఉన్నదో ఇప్పటి వరకు వాళ్ళకున్న ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ వీళ్ళందరూ కూడా పార్టీ ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకేసారిగా బీజేపీ చేస్తున్న ఒక అగ్రెసివ్ ప్రచారానికి వాళ్ళందరూ కూడా తోడై కావడం మూలంగా ఈ పోలరైజేషన్లోనే ఇవన్నీ అయినా తప్పించి మిగతా బహుశా అదే చెప్తున్నా, ఎక్కడ జరిగినా కూడా పోలరైజేషన్ అనేది వాళ్ళు ఒక విద్వేషాలతోని ఒక ఎమోషనల్ జూబ్లీహిల్స్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ మీద ఉంటుందండి. ఖైరతాబాద్ పక్కనే ఉండే నియోజకవర్గం కనుక దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, అక్కడ ఉన్న వ్యక్తుల మీద ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తులు కూడా వీళ్ళ ఈ దాన్ని అధిగమించి గెలిచిన పరిస్థితి మనం కొన్ని సందర్భాలు చూస్తాం. ఇంతకుముందు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లు తను చెప్పారు 18 ఓట్లతో 200 ఓట్లతో ఓడిపోయినాయి 20 వరకు ఉంటాయని చెప్పి. సో దాన్ని కొన్ని ప్రాంతాల్లో మేము దాన్ని ఓవర్కమ్ చేయగలిగినాం, కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రమే వాటిని కొన్ని
జూబ్లీస్ లాంటి వాళ్ళు కొంచెం ఓడిపోవడం జరిగింది. శ్రవణ్ గారు మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్, సెంట్రల్ హైదరాబాద్? సార్, ఒకటి ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డి గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండడం అనేటువంటిది ఆయనకు అడ్వాంటేజ్ అయింది. రెండోది ఒక జూబ్లీహిల్స్ మీరు డివిజన్ కూడా పోటీ చేశారు కదా? జూబ్లీహిల్స్ డివిజన్లో చింతల రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెల్దండ వెంకటేష్ అని చెప్పని అతన్ని కాంగ్రెస్ నుండి బీజేపీకి తీసుకుపోయినాడు. ఆ అభ్యర్థి గెలిచినాడు ఇప్పుడు జూబ్లీహిల్స్ డివిజన్లో, విచ్ ఫాల్స్ అండర్ ద ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. రెండవది మీరు ఓవరాల్గా కొంత బీజేపీ ప్రభావం హిమాయత్ నగర్లో కావచ్చు, గోషామాల్ విషయానికి వచ్చినప్పుడు విక్రమ్ గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేష్ గౌడ్ గారి యొక్క అబ్బాయిని కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ తీసుకుపోవడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అయినట్టుగా ఉంది. ఇంకొకటి కూడా ఏమైందంటే ఇక్కడ మళ్ళీ పోలరైజేషన్ జరిగింది. ఏంటంటే మేము వాస్తవంగా ఇప్పుడు వెంకటేష్ నగర్ డివిజన్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో మేము గెలుస్తామని అనుకున్నాం. యాక్చువల్గా మా క్యాండిడేట్లు గట్టిగా ప్రచారం చేసినారు, మంచి అభ్యర్థులను పెట్టినాము, గెలుస్తారు అని చెప్పని అనుకున్నాం. బంజారా హిల్స్ కూడా కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే మైనారిటీస్ ఎవరైతే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో ఉన్న మైనారిటీస్ అందరూ కూడా మాకు ఓట్లు వేస్తారు అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ బీజేపీ అనేటువంటి ఒక బూచిని చూపెట్టేసి టీఆర్ఎస్ వైపు కూడా ఆ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ వైపు అనేటువంటి ఒక పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్, దట్ ఈస్ ద రీజన్ వీ లాస్ట్ అండ్ బీజేపీ గెయిన్డ్ ఇన్ అ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పోలరైజేషన్. కానీ ఖైరతాబాద్ జోను రాబోయే రోజుల్లో బీజేపీ తన పూర్తి స్థాయిలో ఇక్కడ పట్టు నిలబెట్టుకొని భవిష్యత్తులో ఇక్కడ రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీటన్నిటిలో ఇంకా మరింత అడ్వాంటేజ్ చేసుకోవడానికి అక్కడ ఆ సీట్లను కైవసం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేసే అవకాశం లేదా ఈ స్ట్రెంత్ వీటన్నిటిని బట్టి చూస్తుంటే? అంటే ఒకటి సార్, మీరు లాస్ట్ టైం ఓట్ల పర్సంటేజ్ కనుక 18లో వచ్చిన ఓట్ల చూస్తే 60,000 పైచిలకు దానం నాగేందర్ గారికి వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీ నుండి. కాంగ్రెస్కు 35,000 ఓట్లు, ఒక 900 ఓట్లు ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి గారికి వచ్చినాయి. నాకు 35,000, ఆయనకు ఒక 35,900 పైచిలకి ఏదో ఓట్లు వచ్చినాయి. సో వేరియన్స్ వాజ్ వెరీ లిమిట్. అంటే టీఆర్ఎస్కు, బీజేపీకి, కాంగ్రెస్కు మధ్యలో దాదాపు 30,000 వేరియన్స్ ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే కాంగ్రెస్ తప్పనిసరిగా విల్ వర్క్ టువార్డ్స్ ఇట్. మెజారిటీ మైనారిటీస్ ఉన్నటువంటి ఒక ప్రాంతము, కొంత పి జనార్దన్ రెడ్డి గారి యొక్క ప్రభావం అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటుంది. కాంగ్రెస్ నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి కట్టినట్టు ఒక బస్తీలే మొత్తం ఖైరతాబాద్లో మీరు చూసినట్టయితే 90% ఆఫ్ ద స్లమ్స్ ఆర్ డెవలప్డ్ బై హిమ్, హౌసెస్ కానీ అన్నీ కూడా. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, ఒకసారి సికింద్రాబాద్ జోన్ వెళ్దాం. ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ఓవరాల్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టీఆర్ఎస్కి బీజేపీకి పోటాపోటీకి కనిపిస్తుంది. సికింద్రాబాద్ జోన్లో బీజేపీ అంటే గతంలో ఇవన్నీ టీఆర్ఎస్ గెలుచుకున్న డివిజన్స్ కాబట్టి బీజేపీ మీద ఫోకస్ పెడతాం. బీజేపీ ఇక్కడ మౌలాలీలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందింది. మౌలాలీలో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందింది. మ్యాప్ కొంచెం ఇక్కడ దీంట్లో డేటా కొంచెం కన్ఫ్యూజన్తో ఉంది. సో ఈ మ్యాప్కి సంబంధించిన ప్రాపర్ డేటా మనకి కనిపించడం లేదు. సో నెక్స్ట్ మనం కూకట్పల్లి జోన్, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్ర సెటిలర్స్ ఓటర్లు వీటన్నిటికి సంబంధించి కూకట్పల్లి జోన్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. కూకట్పల్లి జోన్లో ఇంట్రెస్టింగ్గా కొంచెం మత్స్యబొల్లారం ప్రాంతంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. ఇక్కడ గతంలో 2016లో ఇది టీఆర్ఎస్. క్విక్గా చెప్తాను మొత్తం డీటెయిల్స్ అన్నీ. అదేవిధంగా ఇక్కడ మత్స్యబొల్లారం, జీడిమెట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. 2016లో ఇది టీఆర్ఎస్ సీట్. అగైన్ మూసాపేటలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. గతంలో ఇది టీఆర్ఎస్ సీట్. క్రాంతి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? కూకట్పల్లి జోన్కు సంబంధించి టీఆర్ఎస్ లూజ్ అవుతుందా, గ్రౌండ్ లూజ్ అవుతుందా, ఏమనుకోవాలి? అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా అది. అక్కడ తను చెప్పిన కదా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసినాయి. ఎక్కడ ఎవరికి హోల్డ్ ఉంటే వాళ్ళ క్యాండిడేట్కు ఎడ్జి ఉంటే వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు పనిచేసుకున్నారు. నేను ఇంతకుముందు చెప్పినాను, కాల్ రికార్డింగ్, మనీ ట్రాన్స్ఫర్ ఒకటి జరిగింది అని చెప్పి. సో ఇట్లా వాళ్ళు ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్ మూలంగా మా అభ్యర్థులు అక్కడ లాస్ కావడం. మీరు ఓడిపోయిన చోటల్లా కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి. అన్ని చోట్ల చెప్పట్లేదు. నేను మొదటి నుంచి అదే ఏరియా గురించి చెప్తున్నాను. నా కాల్ రికార్డింగ్ ఉన్నాయి, దానికి ట్రాన్స్ఫర్ అయిన డీటెయిల్స్ ఉన్నాయి. బహుశా చాలా మీడియాలో కూడా అది వచ్చింది. అందుకే నేను చెప్తున్నాను, స్పెసిఫిక్గా ఆ స్పెసిఫిక్ కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాలో మాత్రమే వీళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడైతే టీఆర్ఎస్ గెలవద్దు, ఒకటే ఎజెండా ఏంది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది టీఆర్ఎస్ మాత్రం గెలవద్దు, ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదనే ఒక ఎజెండాతో వాళ్ళు ఇప్పటివరకు పనిచేసారు కనుక అదే ఎజెండా అక్కడ వర్కౌట్ అయింది. అదే బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కలయిక, రాష్ట్ర
కలయిక వాళ్ళ ఒప్పందం ప్రకారమే దాన్ని గెలుచుకోగలిగారు. శ్రవణ్ గారు నన్ను మాట్లాడి చాలా మధ్యలో రావద్దని చెప్పండి, మళ్ళీ హై హీటెడ్ డిబేట్ అవుతుంది. దయచేసి మీ చేతులు అయితే నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఒప్పందం అయిందని చెప్పని ఇవాళ మాట్లాడుతూ కాబట్టి ఈ బేకార్ మాటలన్నీ బంద్ చేయాలా. ఇవాళ ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రాబోయింది? తెలుగులో సామెత ఉందండి, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ తల్లి కొట్టిందట. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మొత్తం భ్రష్టు పట్టించి నాశనం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కుట్రబన్ని మొత్తం ఎమ్మెల్యేలందరినీ లాక్కున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీతో కుమ్మక్కైందని మాట్లాడటానికి నాకైతే ఇక అది పద్ధతి కనిపించట్లేదు. మరి ఏ ఏ ఏ ఔచిత్యంతో మాట్లాడుతూ ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి వదిలిపెడతా ఉన్నారు. మాకెవరితో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదు. మీరు లోపాయకారిగా ఎంఐఎం లాంటి వాళ్ళతో కుమ్మక్కు పెట్టుకొని అది ప్రజలకు నచ్చక ఇవాళ ఒక పోలరైజేషన్కు మీరు పరోక్షంగా పాల్పడ్డారు. అది బీజేపీకి బెనిఫిట్ అయింది. అది మీరు ఒప్పుకోవాలా. అది ఒప్పుకోకుండా మీ గురువింద సామెత లెక్క మీ కింద నలుపు మీరు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కుమ్మక్కు అయింది అని మాట్లాడడం సబబు కాదని నేను భావిస్తాను. రైట్ ఒకసారి ఫైనల్గా సమాప్ట్ చేద్దాం. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మ్యాప్ ఇది గ్రేటర్ హైదరాబాద్, ఇది వెస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్, ఇది గ్రేటర్ హైదరాబాద్కి ఈస్ట్ సైడ్. సో భారతీయ జనతా పార్టీ ఈస్ట్ నుంచి వెస్ట్కు పుంజుకొని వస్తూ ఉందా? భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ నుంచి ముందుకు వస్తూ ఉందా? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 48 స్థానాలు కైవసం చేసుకోవటం, అది భవిష్యత్తు ఎటువంటి సంకేతాలకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది? క్రాంతి గారు. అంటే ఇప్పుడు బీజేపీ అభివృద్ధి మీద జరిగిన ఎజెండా కాదు, బీజేపీ వచ్చిన ఏదో ఒక ఎజెండా. నేను చెప్తాను, గెలవటం, రాజకీయాల్లో గెలవటం ప్రధానం. గెలవడం ప్రధానమే అనుకుంటే కనుక రేపు ప్రజలు నష్టపోతారు. నీకు గెలిపే ఉద్దేశం అనుకుంటే కనుక ప్రజలు నష్టపోతారు. నేను చెప్తున్నా, నీకు ఈ రాజకీయాల్లో ఎలక్షన్ అయినప్పుడు ఎవరైనా ఒక మేనిఫెస్టో చెప్తారు, మేమేం చేస్తామని చెప్తారు ప్రజలకు. మేమున్నాం, టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తామని చెప్పింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పింది. తర్వాత మళ్ళీ గెలిచే ముందు కూడా 5 సంవత్సరాలకు ఇది చేయగలిగినాము, ఇంకా భవిష్యత్తులో మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది 2018లో. మళ్ళీ గెలిపించారు మమ్మల్ని. ఇప్పుడు కూడా మేము ఒక ఎజెండా పెట్టినాం, మేము ఈ 5 సంవత్సరాలు జిహెచ్ఎంసీలో ఈ పని చేసినాం. రేపు ఈస్ట్ సైడ్ నుంచి దూసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ, ఈస్ట్ సైడ్ నుంచి దూసుకొస్తుంది. అది అన్ని నేను చెప్పాను కండి, ఇవన్నీ పాల పొంగు లాంటిది, దూసుకోవడం లేదు, పోవడం లేదు. వాళ్ళు అన్ని చెప్పాం కదా. మ్యాప్ చూడండి, మ్యాప్ లో చూస్తే ఎల్బీ నగర్ నుంచి గెలిచిండ్రు, వాస్తవం, దాన్ని మనం కాదంటలేము. ఇవన్నీ పాల పొంగు లాంటి, అది గెలిచిందని మనం యాక్సెప్ట్ చేయాలి. అది వాళ్ళు అదే ఏమని గెలిచింది చెప్పండి, ఏం అభివృద్ధి చేస్తామని చెప్పి గెలిపండి, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని గెలిచిండ్రు, అంతే కదా. 25,000 ఇస్తామని చెప్పి 25,000 ఇవ్వాలి, రేపు అడుగుతారు ప్రజలు. ప్రజలకు అది నచ్చింది, అందుకే 47. అవును నచ్చింది, 25,000 ఇస్తామని నచ్చింది. 25,000 రేపు ఇవ్వాలి బీజేపీ వాళ్ళు. మరి ఎక్కడెక్కడ గెలిచినో దూసుకొస్తున్నప్పుడు 20,000 వాళ్ళు ఇస్తారా? బీజేపీ వాళ్ళు ఇవ్వడం సాధ్యమవుతుందా? వాళ్ళు ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇవన్నీ ఆచరణ సాధ్యమా? రేపు ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారండి. ఇప్పుడు అన్ని టెంపరీగా పార్టీలు. అమిత్ షా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు, ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ట్వీట్ను కూడా ఒకసారి చూద్దాం. అమిత్ షా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. తమ పార్టీకి పట్టం కట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకు నడ్డా గారికి, బండి సంజయ్కు అభినందనలు. బీజేపీ కార్యకర్తల యొక్క కృషికి అభినందిస్తున్నానని అమిత్ షా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. క్రాంతి గారు. రజనీ గారు, అదే బీజేపీ నాయకులు మిడతల దండు లెక్క హైదరాబాద్ దాడి చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చివరికి ప్రధానమంత్రిని కూడా బయోటిక్ సందర్శన పేరు మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. నడ్డా గారు ఒక్కరేమిది 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అట్లా మాజీ ఓడిపోయిన ముఖ్యమంత్రులు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఇంత ప్రచారం చేసిన తర్వాత సగటు మానవుడు ఏమనుకున్నారంటే దాదాపు బంధదార్తే అనుకున్నారు. ఇంతమంది ప్రచారం చేసిన తర్వాత అమిత్ షా వచ్చిండు. మీరు చూడండి, అమిత్ షా తిరిగిన ఏరియాలో వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. అమిత్ షా మీరు అది కూడా అనాలిసిస్ చేయాల్సింది. అమిత్ షా ఎక్కడెక్కడ తిరిగిండో ఆ ఏరియాలో వాళ్ళు గెలిచినరా, మిగతా వాళ్ళు గెలిచినరా? సో మీరు చూడండి, అడిగిమెట్టు, సీతాఫల్ పండి, అవి ఎవరు గెలిచారు? మీరు దాంట్లో మీరు చూస్తే దాని గురించి మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎన్వీఎస్ఎస్ గారు, రజనీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు ఎల్బీ నగర్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఎల్బీ నగర్, మహేశ్వరం మొత్తం స్వీప్ చేశారు. అట్లాగే అమిత్ షా గారు, యోగి గారు ముషీరాబాద్ లో అమిత్ షా గారు పాల్గొన్నారు. ముషీరాబాదు, ఖైరతాబాదు, అంబర్పేట మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చినాయి.
తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి అక్కడ కూడా ఒక పర్యటన జరిగింది. ముషీరాబాద్ ఏ జోన్ కింద వస్తుంది? సిటీలో కూడా ముషీరాబాద్ ఏ జోన్ కింద వస్తుంది ప్రభాకర్ గారు? కొంత సికింద్రాబాద్ జోను, ఖైరతాబాద్ జోన్ లో వస్తుంది. ఓకే, కరెన్. ఆ రకంగా బీజేపీ 590 ఓట్లే, 590 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు ఇక్కడ. మరి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత 590 గెలిచారు. రైట్. అదే 590 విషయం కాదు, అక్కడ గోలఖ్పూర్ సీట్ ఉంది అనుకోండి, మైనారిటీలు చాలా ఎక్కువ. ఆడ ముషీరాబాద్ ఉందనుకోండి, మైనారిటీలు చాలా ఎక్కువ. ఇందాకే శ్రావణ్ గారు చెప్పారు, ఖైరతాబాద్ మొత్తం కూడా ముస్లింలు ప్రతి డివిజన్లో కూడా డామినేట్ చేస్తారు, ప్రతి డివిజన్ని కూడా డెసిషన్ పొజిషన్లో ఉన్నారు. అయినా కూడా మేము అన్ని సీట్లు గెలుచుకొచ్చాం. ఇది పోలరైజేషన్కి పునాది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఇది మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలు తండ్రి కొడుకుల యొక్క వైఫల్యానికి ప్రజలు ఆక్రోశాన్ని వెల్లబుచ్చారు. తండ్రి కొడుకులు హైదరాబాద్ని అభివృద్ధి చేయలేకపోయారు అన్నదానికి తీర్పుగా ఈరోజు బీజేపీకి అన్నదమ్ములు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్నదమ్ములు ప్రజలతో ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పారు. శ్రావణ్ గారు లాస్ట్ పాయింట్. ఒకటి సార్, కులము, మతము, ప్రాంతము పెద్ద మత్తుమందు లాంటివి ఇవి. ఇవాళ ఆ మత్తును ఇవాళ కులము ప్రాంతం అయిపోయింది, ఇప్పుడు మతం వంతు వచ్చిందా? మతము, కులము, ప్రాంతము అన్ని ఒక మత్తు లాంటి ప్రాంతం అయిపోయింది. కులం రకరకాల జరుగుతూనే ఉంది. అయితే ఈ మతాన్ని నేను మా క్రాంతి గారు ఎన్ని అన్నప్పటికీ కూడా సత్యంగానే మాట్లాడతాను. నేను భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే ప్రత్యక్షంగా మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేసిందో, పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు లోపాయకర ఒప్పందం పెట్టుకుని వాళ్ళు కూడా ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ చేసినారు. 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పిన తర్వాత కూడా సుమేధ లాంటి పిల్ల చనిపోవటం కావచ్చు, గుంతల రోడ్లు ఉండకపోవచ్చు కావచ్చు, నాలాల వైడనింగ్ కాకపోవటం కావచ్చు, లేక్స్ను ప్రొటెక్ట్ చేయలేకపోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను వీళ్ళ డెవలప్మెంట్ ఎజెండా ముందు పెట్టినామని చెప్పిన టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉందో అది ప్రజలు తిరస్కరించినారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళు దోముకున్న గొంతులు వీళ్ళే పడ్డరు. సరే, ఎండ్ ఆఫ్ ద డే మేము 2016లో రెండు కార్పొరేటర్లకు ఉన్నాం, ఇవాళ కూడా గదే 2 కార్పొరేటర్లకు ఉన్నాం. ఈస్ట్ సైడ్ నుంచి బీజేపీ దూసుకొస్తుంది అనే దానికి సమాధానం సరే సార్, ఇప్పుడు ప్రజలు ఎవరిని పట్టం కడతారనేటువంటిది మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం. నేను అదొక మాట చెప్పదలుచుకున్నా. TV9 అంటే మెరుగైన సమాజం కోసం కొట్లాడేటువంటి ఒక ఛానల్ ఇది. నాకు తెలిసినట్టు ఒక ఛానల్ అది. మొదటి నుంచి చూసినట్టు. రేపు మెరుగైన హైదరాబాద్ కోసం కొట్లాడదాం. రేపు పొద్దుడికి 100 ప్రామిసెస్ ఉన్నాయి. రెండు స్థానాలు గెలిచినప్పటికీ కూడా మా కొట్లాట మేము ఆపము. ఇవాళ చెరువుల పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉంది. చెరువులు కబ్జాలు స్థానాలు ఏమి రాని కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమాలకు బాసటగా సపోర్ట్గా మేము కూడా ఉంటాం. 100% ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కొట్లాట ఈ రాజకీయంగా ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ డిస్కషన్ నుండి ఐ థింక్ వీ షుడ్ go ahead. కానీ లాస్ట్లో మీలాంటి పొలిటీషియన్ చెప్పాలి, మీరు నచ్చినా నచ్చకపోయినా పోలరైజ్ పాలిటిక్స్ను ప్రజలు ఎప్రిషియేట్ చేశారు, లేకపోతే స్వాగతించారు అనుకోవచ్చా? 48 సీట్లు బీజేపీకి వచ్చిన తర్వాత మీరే అంటున్నారు. సో ఇది గుడ్ ఆర్ బ్యాడ్ తెలంగాణకి? దిస్ ఇస్ నాట్ రైట్. ఇది అభివృద్ధి ప్రజల దగ్గర ఇప్పుడు చాలా ఉన్నాయి అంశాలు. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ కు అట్రాక్ట్ కావటము తప్పే. తర్వాత రాజకీయ పార్టీలు నోట్లు 2,000 పెట్టి 5,000 పెట్టి రాత్రి 1,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ లిక్కర్ అమ్మిన్రు అని చెప్పని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నది. ఆ 1,000 కోట్ల రూపాయల మద్యం తీసుకొని ఓట్లేయడం కూడా తప్పే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్ ఎలాబొరేట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, మీలాంటి పెద్దలకు నేను చేతులెత్తి నమస్కారం చేసేది ఏంటంటే, హైదరాబాద్ గార్బేజ్ హైదరాబాద్గా మారిపోయింది. గ్లోబల్ హైదరాబాద్ నుండి గార్బేజ్ హైదరాబాద్, దాన్ని మళ్ళీ గ్లోబల్ హైదరాబాద్ తీర్చిదిద్దడం కోసం, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కోసం, రోడ్లను గుంతలు లేని రోడ్లు తీర్చిదిద్దడం కోసం, పూడికలు తీసే నాలాలు ఉండటం కోసము, ఫ్లాగింగ్, క్లోరినేషన్, బ్లీచింగ్, ఇట్లా అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒక జిహెచ్ఎంసీని ఒక ఎంపవర్డ్ జిహెచ్ఎంసీగా తీర్చిదిద్దడం కోసం మీరు ఉండాలని చెప్పని మీకు కోరుతున్నా. రైట్ క్రాంతి, ఫైనల్గా పోలరైజ్డ్ పాలిటిక్స్ ప్రజలు అప్రిషియేట్ చేశారా? ఒకవేళ అది గుడ్ ఆర్ బ్యాడ్, రాబోయే రోజుల్లో తెలంగాణకి ఇలాంటి పాలిటిక్స్ ముందుకెళ్తే ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ పాలిటిక్స్ ఎల్లకాలం అయితే ఉండవండి పోలరైజ్ పాలిటిక్స్. ఎందుకంటే ఇంకా ప్రమాదకరం ఏంటంటే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు తను ఒప్పుకుంటారు పోలరైజ్ జరుగుతుంది, చేస్తాం అనేది. అది చాలా డేంజర్ సిచ్యువేషను. ఇది తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యంగా ఉంటారు, ఇవన్నింటినీ వ్యతిరేకిస్తూ ఉంటారు. తప్పకుండా శ్రవణ్ గారు కూడా పోలరైజ్ని వ్యతిరేకించారు, సంతోషం. దానికి కూడా కేసీఆర్ గారే కారణం అన్నప్పటికీ కూడా ఈ రోజుకి టైం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకొక సీట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్కి 58, బీజేపీకి 48,
అయింది. ఎంఐఎం 44 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ ఇప్పుడు విశ్వనగరం కావాలి. విశ్వనగరం అంటే కుక్కలు లేని విశ్వనగరం, దోమలు లేని విశ్వనగరం, మంచి శానిటేషన్ ఉన్న విశ్వనగరం, అదేవిధంగా మంచి రోడ్లు, గుంటలు లేని రోడ్లు ఉండే నగరం కావాలి. అటువంటి విశ్వనగరం కోసం అధికారంలోకి ఎవరొచ్చినా, అది మేయర్ స్థానంలో ఎవరెక్కినా వాళ్ళందరూ ఆ విశ్వనగరం కోసం తాపత్రయపడతారని ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. గుడ్ నైట్.